ప్రీవియస్ క్లాస్లో క్యాలీ హ్యామిల్టన్ థీరం గురించి నేర్చుకున్నాం. క్యాలీ హ్యామిల్టన్ థీరం అంటే ఏంటి? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే గనక దానినే క్యాలీ హ్యామిల్టన్ థీరం అనేసి అంటారు. క్యాలీ హ్యామిల్టన్ థీరంని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, verify Cayley Hamilton theorem and hence find A inverse. సో ఒక ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ని వెరిఫై చేస్తుంది అనేసి ఇక్కడ చేయమంటున్నారు ఈ ప్రాబ్లంలో. అలాగే ఇలా క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ని వెరిఫై చేసేసిన తర్వాత ఆ క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ని ఉపయోగించి ఏ ఇన్వర్స్ని కూడా ఫైండ్ చేయమంటున్నారు. సో ఇదే ప్రాబ్లమ్ని మీకు 2 టైప్స్లో కూడా అడుగుతారు. అది ఎలాగంటే, షో దట్ ఏ సాటిస్ఫైస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అలాగే ఇంకొకలా కూడా అడుగుతారు, ఆర్ షో దట్ క్యాపిటల్ ఏ సాటిస్ఫైస్ క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ of the matrix capital A is equal to 3, 1, 1, -1, 5, -1, 1, -1, 5. సో ఇలాగా ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ని వెరిఫై చేస్తుంది అనేసి ఈ ప్రాబ్లంలో అడిగారు. అలాగే ఇలా వెరిఫై చేసిన తర్వాత దీని నుంచి ఏ ఇన్వర్స్ అనేదాన్ని కూడా ఫైండ్ చేయమన్నారు. కాబట్టి ఇచ్చిన ఏ అనే మ్యాట్రిక్స్ని తీసుకొని దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని మనం ఫైండ్ చేయాలి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి? డట్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఇలాగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ చేస్తే ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే -λ³ ప్లస్ 13 λ² మైనస్ 54 λ ప్లస్ 72 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ మైనస్ని కామన్ తీసేస్తే కనుక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే λ³ మైనస్ 13 λ² ప్లస్ 54 λ మైనస్ 72 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇలా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకి క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ని ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ అనే మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేసిందో అప్పుడు ఆ ఏ అనే మ్యాట్రిక్స్ ఈ క్యాలీ హ్యామిల్టన్ థియరమ్ని వెరిఫై చేసినట్టు. సో ఇలా వెరిఫికేషన్ కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఇలా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే క్యారెక్టరిస్టిక్ పోలినామియల్ని తీసుకోవాలి. ఈ క్యారెక్టరిస్టిక్ పోలినామియల్లో ఈ లాంబ్డా ఉన్న ప్లేస్లో మనం ఏని గనక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే a³ మైనస్ 13a³ ప్లస్ 54a మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ దగ్గర మనం ఏం చేయాలి అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి. సో ఇలాగ మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకోవాలి. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్నే మనం ఏమంటాం అంటే క్యారెక్టరిస్టిక్ పోలినామియల్ అంటాం. ఈ క్యారెక్టరిస్టిక్ పోలినామియల్లో మనం లాంబ్డా ప్లేస్లో ఏ పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఉపయోగపడే ఏంటంటే a³ a² అవసరం. అందుకోసం మనం ఏం చేయాలి అంటే a³ a² ముందుగా ఫైండ్ చేయాలి. సో a² మనకి ఎలా వస్తుంది? a ఇంటూ a చేయడం వల్ల మనకి a² వస్తుంది. ఇంటూ అనేసరికి ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలో. సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతా చేస్తే కనుక మనకి వచ్చే a² అనేది ఈ ఫామ్లో ఉంటుంది. అలాగే a³ కూడా మనకి ఇక్కడ అవసరం అవుతుంది. కాబట్టి ఈ a³ అనేది ఎలా వస్తుంది? ఆల్రెడీ మనం a² కట్టాం కాబట్టి ఆ a² ఇంటూ a చేస్తే కనుక మనకి a³ అనే మ్యాట్రిక్స్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే క్యారెక్టరిస్టిక్ పోలినామియల్ని తీసుకున్నామో అందులో లాంబ్డా ఉన్న ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే a పెడితే ఎంత వస్తుంది మనకి? a³ మైనస్ 13a² ప్లస్ 54a మైనస్ 72 ఇంటూ i. ఎప్పుడైతే మన దగ్గర కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ పక్కన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ a² a³ అన్నీ మనకి 3/3 ఆర్డర్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3/3 ఆర్డర్ తీసుకోవాలి. సో తీసుకుని ఏవైతే మన దగ్గర
ఏ క్యూబ్, ఏ స్క్వేర్, ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఉన్నాయో అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈ ఫామ్లో వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ కూడా ఈ 4 మ్యాట్రిసెస్ కూడా 3x3 ఆర్డర్వే కాబట్టి మనకి మ్యాట్రిసెస్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇవి 4 కూడా 3x3 ఆర్డర్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మైనస్లు ప్లస్లు చేస్తే కనుక నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. సో దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే మనకు ఒక నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ నల్ మ్యాట్రిక్స్ని మనం ఈక్వల్ టు 0 అనొచ్చు, లేకపోతే దీన్నే ఓ అని కూడా అంటాం. సో ఏదైతే మనం క్యారెక్టరిస్టిక్ పోలినామియల్లో లాంబ్డా ఉన్న ప్లేస్లో ఏ పెట్టామో మనకి లాస్ట్కి ఎంత వచ్చింది, దాన్ని సింప్లిఫై చేయగా నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇలాగా ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ వచ్చిందో ఏ అనే మ్యాట్రిక్స్ ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. సో ఎప్పుడైతే ఏ అనే మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసిందో క్యాలీ-హ్యామిల్టన్ థియరం అనేది వెరిఫై అయినట్టు. సో ఇలా వెరిఫై అయిన తర్వాత దీని నుంచి ఇంకేం ఫైండ్ చేయమంటున్నారు, ఏ ఇన్వర్స్ అనే దాన్ని ఫైండ్ చేయమంటున్నారు. సో ఏదైతే మనం క్యాలీ-హ్యామిల్టన్ థియరంని వెరిఫై చేసామో దాన్ని తీసుకుంటాం. a cube minus 13a square plus 54a minus 72 into I equal to 0 తీసుకుంటాం. దీన్ని తీసుకుని ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అనేసరికి బేసిస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే -1 + 3 ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ 13a స్క్వేర్ ఉంది కదా, 13 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తే బేసిస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 + -1 2 -1. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే -13a వస్తుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ టర్మ్ దగ్గరికి వచ్చేసరికి 54a ఇంటూ ఏ ఇన్వర్స్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి 54i. నెక్స్ట్ మనకి 72i ఉంది. 72i ఇంటూ ఏ ఇన్వర్స్. I ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత వస్తుంది, ఏ ఇన్వర్స్ వస్తుంది అనమాట. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో వేరే ఏదైనా మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే వేరే మ్యాట్రిక్స్ అనేది వస్తుంది అనమాట. సో I ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 72 ఏ ఇన్వర్స్ వస్తుంది. అలాగే నల్ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది మళ్ళీ మనకి నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయాలి కాబట్టి ఏ ఇన్వర్స్ని మాత్రం ఒక సైడ్ ఉంచి మిగతా అన్ని టర్మ్స్ని అదర్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి, వేరే సైడ్ తీసుకువెళ్ళాలి. ఇలా తీసుకువెళ్ళిన తర్వాత మనకి కావాల్సింది ఇక్కడ చూస్తే కనుక ఏ స్క్వేర్ ఏ కావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ ఆల్రెడీ మనం పైన కట్టి ఉంచాం కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి, ఏని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని 54తో మల్టిప్లై చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ ఇలా ఉంటుంది. సో దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇంత వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏ ఇన్వర్స్ పక్కన ఎంతైతే ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. సో మనకి కావాల్సింది ఏ ఇన్వర్స్ ఒకటే కాబట్టి ఏ ఇన్వర్స్ నుంచేసి ఇంటూ 72ని రైట్ సైడ్ తీసుకెళ్తే బై 72 అవుతుంది కాబట్టి 1/72 ఇంటూ మ్యాట్రిక్స్ 24 -6 -6 4 14 2 -4 4 16 అవుతుంది. సో ఇలాగ మనం క్యాలీ-హ్యామిల్టన్ థియరం ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసి ఆ వెరిఫికేషన్ తర్వాత ఆ క్యాలీ-హ్యామిల్టన్ థియరంని ఉపయోగించుకుంటూ ఏ ఇన్వర్స్ అనే దాన్ని కూడా ఫైండ్ చేసాం. సో వెరిఫికేషన్ అన్నారు, లేకపోతే షో దట్ ఏ సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నారు అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏ క్యూబ్ని ఏ స్క్వేర్ని ఫైండ్ చేసి ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్యారెక్టరిస్టిక్ పోలినామియల్ని తీసుకుని క్యారెక్టరిస్టిక్ పోలినామియల్లో లాంబ్డా ప్లేస్లో ఏ పెడితే గనక మనకి అదంతా సింప్లిఫై అయితే 0 అనే నల్ మ్యాట్రిక్స్ వస్తే గనక అప్పుడు ఆ ఏ అనే మ్యాట్రిక్స్ ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎప్పుడైతే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ సాటిస్ఫై చేసిందో క్యాలీ-హ్యామిల్టన్ థియరం అనేది వెరిఫై అయినట్టు. నెక్స్ట్ ప్రాబ్లం. By using Cayley-Hamilton theorem, find the inverse of the matrix capital A equal to 1 2 3 2 - 1 4 3 1 -1. సో ఇక్కడ ఏమంటున్నారు, బై యూజింగ్ క్యాలీ-హ్యామిల్టన్ థియరం ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇక్కడ క్యాలీ-హ్యామిల్టన్ థియరంని ఉపయోగించుకుంటూ ఏ అనే మ్యాట్రిక్స్కి ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనం వెరిఫికేషన్ చేయనవసరం లేదు. బై యూజింగ్ అన్నారు అంటే మనం ఆ వెరిఫికేషన్ అనేది చేయనవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఏ అనే మ్యాట్రిక్స్కి
క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో డెట్ ఏ మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. దీన్ని అంతటిని మీరు సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేస్తే కనుక వచ్చే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకి ఇలా ఉంటుంది. ల్యాండా క్యూ ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 18 ల్యాండా మైనస్ 40 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమంటున్నారు ప్రాబ్లంలో, బై యూజింగ్ క్యాలీ హ్యామిల్టన్ థియరం ఫైండ్ ఏ ఇన్వర్స్ అంటున్నారు కాబట్టి మనం వెరిఫికేషన్ ఇక్కడ చేయనవసరం లేదు. ఇక్కడ క్యాలీ హ్యామిల్టన్ థియరంని ఉపయోగించేసుకోవచ్చు. క్యాలీ హ్యామిల్టన్ థియరం అంటే ఏంటి? ఏ సాటిస్ఫైస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఆ వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ సాటిస్ఫై చేస్తుంది అని మన దగ్గర ఉంది కాబట్టి ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ల్యాండా ఉన్న ప్లేస్లో ఏ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ క్యూబ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ అనేది ఏ అవుతుంది. 18 ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐ కాబట్టి 18 ఐ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది కాబట్టి 40 ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మళ్ళీ మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఏ ఇన్వర్స్ కావాలి కాబట్టి ఏ ఇన్వర్స్ టర్మ్ని ఉంచేసి మిగతా టర్మ్స్ అన్నీ వేరే సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇన్వర్స్ టర్మ్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆ ఏ ఇన్వర్స్ టర్మ్నే మీరు వేరే సైడ్ తీసుకెళ్ళిపోతే కనుక మిగతా అన్నీ అలా ఉంచేయచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఏ ఇన్వర్స్ టర్మ్ ఒకటే, మిగతా అన్నీ అటు సైడ్ తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఏ స్క్వేర్ అనేది కట్టి లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏ స్క్వేర్ని మనం ఫైండ్ చేయాలి. ఏ స్క్వేర్ని ఫైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక మనకి 40 ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వస్తుంది. సో ఇలా మీరు ఏ స్క్వేర్ని కట్టేసిన తర్వాత ఏ స్క్వేర్ వాల్యూ వచ్చాక మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా దీన్ని కూడా సింప్లిఫై చేస్తే కనుక మీకు ఎంత వస్తుంది అంటే 40 ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -3 5 11 14 -10 2 5 5 -5 వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏ ఇన్వర్స్ ముందర ఎంతైతే ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇంటూ 40 ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళేసరికి 1/40 ఇంటూ మ్యాట్రిక్స్ -5 -3 5 11 14 -10 2 5 5 -5 వస్తుంది. సో మీకు ఇక్కడ వెరిఫై క్యాలీ హ్యామిల్టన్ థియరం అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ నల్ మ్యాట్రిక్స్ని చూపించిన తర్వాత మీకు ఇంకా హెన్స్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అంటే కనుక అప్పుడు మీరు బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసి అప్పుడు మీరు ఆ ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేస్తారు. సో ఇక్కడ వెరిఫై షో దట్ అనకుండా బై యూజింగ్ క్యాలీ హ్యామిల్టన్ థియరం ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నారు అంటే మీరు వెరిఫికేషన్ చేయనవసరం లేదు. ఓన్లీ ఆ క్యాలీ హ్యామిల్టన్ థియరంని తీసుకుని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ల్యాండా ఉన్న ప్లేస్లో ఏ పెట్టేసి బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసేసి ఏ ఇన్వర్స్ టర్మ్ని లెఫ్ట్ సైడ్ నుంచి మిగతా టర్మ్స్ అన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి దాన్ని సింప్లిఫై చేస్తే మీకు కావాల్సిన ఏ ఇన్వర్స్ అనేది క్యాలీ హ్యామిల్టన్ థియరం నుంచి వస్తుంది. సో నెక్స్ట్ ఇవి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్.